దమయంతి చనిపోతుంటే చుట్టూ గుమ్ముగూడి వెటకారంగా నవ్వుతూ చప్పట్లు కొట్టి మరీ ఆనందించారు. ఆ కోపం, ఆక్రోశం తనలో అలాగే ఉండిపోయింది రాజా. ఆ బాధ వాళ్లకు తెలియాలని తను వాళ్ళని చంపేటప్పుడు నిన్ను పక్కన పెట్టుకుని చప్పట్లు కొట్టమని, నవ్వమని చెప్పింది. ఇంతమందిలో నేనే ఎందుకు? తన స్కెలిటన్ బయటికి తీసేటప్పుడు నువ్వే కదా పక్కనున్నావు. అందుకే నిన్ను టార్చర్ పెట్టినందుకు సారీ చెప్పమంది. ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యనంది. దివ్య, మాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మేము అన్ని ఘోరాలు చేశామా? మీ అన్నయ్య ఏమో మా బ్రదర్ అంటున్నారు. అదే నిజమైతే ఆ దమయంతి ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తుంది. ఐ అండర్స్టాండ్, బట్ మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. నేను దమయంతిని కన్విన్స్ చేసి పంపించేశాను. మీ బ్రదర్స్కి జరిగినట్టు మీకేం జరగదని చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఇట్స్ ఓవర్. మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? నేను మార్నింగ్ వస్తానని చెప్పాను కదా. I'll come for sure. Now you hang up. Bye, bye, bye. Phone పెట్టే. అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అన్నయ్య, దమయంతి. దమయంత తను ఇందాక ఇక్కడే నుంచునుంది. కొంచెంసేపటితో నా రూమ్ లోకి వచ్చింది. ఎటువైపు చూసినా తనే కనిపిస్తోంది. సరే సరే సరే, ముందు రిలాక్స్ గా ఉండు. కూల్ డౌన్, కామ్ డౌన్. కూర్చో. అన్నయ్య, నువ్వు వెంటనే సరే. ఆ విక్కీకి ఫోన్ చేసి ఇమీడియట్ గా ఇక్కడికి రమ్మని చెప్పు. ఫోన్ చేసి రమ్మంటాను. ఏం టెన్షన్ పడకు. దివ్య దెయ్యం లేదని చెప్పి వెళ్ళిపోయింది. కానీ రాత్రంతా ఎటు చూసినా దమయంతే కనిపించింది. నువ్వెందుకంత డల్లుగా ఉన్నావు? నువ్వు చెప్పిందంతా రాత్రి నాకు జరిగింది. విక్కీ, నేను చాలా బోల్డ్. దేన్నైనా ఈజీగా ఫేస్ చేయగలను. కానీ దీన్నెలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలియట్లేదు. మల్లిక, లుక్ విక్కీ, లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. నీకు 2 లక్షలు జీతం ఇప్పించి కారు, బంగ్లా, అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాను. నెలకి 2 లక్షల జీతం. చెప్పు. విక్కీ, దివ్యాని చంపేసే. తోడబుట్టిన చెల్లెల్ని చంపమంటున్నానని ఆలోచిస్తున్నావా? దాని టార్గెట్ మేమిద్దరు మాత్రమే కాదు, నువ్వు కూడా. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం ఏంటో ఈ రోజే నువ్వు తీసుకుని తీరాలి.
వాడేంటమ్మా చెల్లిని చంపమంటే చెప్పు తీసుకొని కొట్టకుండా గుండ్రాయిలో కూర్చున్నాడు. అదే మాట నాతో అనుంటే వాడినొక్కడే చంపేసేవాడిని. వీడసలు దివ్యం చంపగలంటావా? నువ్విప్పుడు అన్నావు కదా, దివ్యని చంపమన్నప్పుడు వాడు రియాక్టే అవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది వాడు డబుల్ మైండెడ్గా ఉన్నాడని. అందుకే ఆ పాయింట్ పట్టుకుని వాడిని బ్రెయిన్ వాష్ చేశాను. వాడి మైండ్ సెట్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఈరోజు వాడు దివ్యాని చంపేస్తాడు. వాడిని పోలీసులకు ఇరికించి మనం తప్పించుకుందాం. అయితే నువ్వు నన్ను నమ్మలేదు కదా. నువ్వు నా వెనక నుంచున్నప్పుడే నేను ఊహించాను నువ్విలా ఏదో ఒకటి చేస్తావని. ఐఎమ్ సారీ దివ్య. ఆ దమయంతిని చూసినప్పటి నుంచి ప్రతి క్షణం నరకంలానే ఉంది. విషయం తెలియనంత వరకు అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు ప్రతి నిమిషం భయంతో చచ్చిపోతున్నాను దివ్య. నీకు విషయం చెప్పనా? ఇప్పుడు నిన్ను చూసినా కూడా నాకు భయంగా ఉంది. పొద్దున మల్లిక రమ్మంటే వెళ్ళాను. వాళ్ళది అదే పరిస్థితి అంట. రాత్రంతా నిద్రలేదని ఏడుస్తూ చెప్పింది. నువ్వేమో ఏం పర్లేదు, ఏం జరగదు అంటావు, కానీ మా పరిస్థితి వేరేలా ఉంది దివ్య. అసలు నువ్వు ఇదంతా నాకు చెప్పుండకపోతేనే బాగుండేదేమో దివ్య. నేను ఆ మల్లికని ఇక్కడికి రమ్మంటాను, నువ్వు మాట్లాడి చూడు, అప్పుడు అర్థమవుతుంది మా పరిస్థితి ఏంటో. దివ్య, ఇంట్లో ఎటు చూసినా దమయంతి మాత్రమే కనిపిస్తోంది. ఇది డ్రీమో లేక హాలుసినేషనో నాకు తెలియట్లేదు. ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉండాలి? దమయంతి టార్గెట్ మేమే. తన చేతుల్లో ఘోరంగా చావడం మా ఎవ్వరికీ ఇష్టం లేదు. అలా అని ప్రతిక్షణం చస్తూ బతకడం కూడా మాకిష్టం లేదు. అందుకే మేమే చనిపోవాలనుకుంటున్నాం. మీరేదేదో ఊహించుకుని భయపడుతున్నారు. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడండి ప్లీజ్. ఓకే, లెట్స్ బి ప్రాక్టికల్. మా లైఫ్కి గ్యారంటీ ఏంటి? సైకాట్రిస్ట్ నుంచి భూత వైద్యులు, జ్యోతిష్కులు, స్వామీజీలు అందరినీ కలిసి నా తల ప్రాణం తోకొచ్చింది. ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ మ్యాడ్. ఎస్పీ మాట్లాడుతూ దెయ్యాలకి చేతులు కాళ్ళు షేప్ ఉన్నాయని చెప్పారు కదా. ఆయన అన్న దాంట్లో లాజిక్ ఉంది. దమయంతి నీ శరీరాన్ని వాడుకునే ఇద్దరిని చంపింది. అందుకే నీ ఫింగర్ ప్రింట్స్ అక్కడున్నాయని మేము నమ్ముతున్నాం. నువ్వు లేకపోతే దమయంతి ఉండదు. అందుకే మేమందరం ఒక డిసిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. తప్పు చేసింది మేమే, న్యాయంగా చావాల్సింది కూడా మేమే. నువ్వు చెప్పిన తర్వాతే మేం చావడానికి సిద్ధమవుతాం. బాగా ఆలోచించుకో, త్వరగా ఒక డిసిషన్ తీసుకో. ఆ డిసిషన్ ఏంటో ఇప్పుడే చెప్పు.